150 మెజార్టీ. లోకేష్ ప్రస్తుత మెజార్టీ 3వ రౌండ్ కంప్లీట్ అయింది. మొత్తం గుంటూరు విజయవాడ అంటే క్యాపిటల్ ఏరియా మొత్తం దాదాపుగా ఎన్డీఏ స్వీప్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఓవరాల్ గా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాయలసీమలో వైముఖ్యత ఎక్కువగా పెరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ లక్షణాలు బాగా తెలుసు వరకు డామినేషన్ లో ఎక్కువైపోతుంది. ఖచ్చితంగా రాయలసీమ వస్తే వైసీపీ రావడం అనేది బేస్ గా తీసుకున్నారు. ఉత్తరాంధ్ర అట్లా రెండు కూడా పోలేదు. ఇందాక రవిచంద్రారెడ్డి పని కూడా ఇప్పుడు ఒకవేళ వారి చివరి అద్భుతం జరిగి ఇంకా పెరుగుతాయని అనుకుంటే రాయలసీమ ప్రస్తావన వచ్చేది కాబట్టి ఒకసారి చిత్తూరు రాజు మా ప్రతినిధి రాజు ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఓవరాల్ గా తిరుపతి కానీ చిత్తూరు జిల్లాలో కానీ పరిస్థితి ఏ రకంగా ఉంది? టీడీపీ హవా అక్కడ కూడా కొనసాగుతుందా? ఖచ్చితంగా టీడీపీ అయితే చంద్రబాబు సొంత జిల్లా, ప్రత్యేకించి వైసీపీ చాలా ముందంజగా ఉంటుందని చెప్పేసి అందరూ ఊహించారా. ఇక్కడ మాత్రం ఫలితాలు తారుమారయ్యే అవకాశం చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఫలితాలు చూస్తే ఖచ్చితంగా టీడీపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించే దిశగానే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు 2వ రౌండ్ లో దాదాపుగా 1914 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. మరోవైపు మంత్రి రోజా వెనుకంజ ఉంది. మంత్రి పెద్దిరెడ్డి 3వ రౌండ్ పూర్తయ్యే కాలకి ఒకంత ముందంజలో ఉన్న ప్రస్తుతం 4వ రౌండ్ కూడా పూర్తయింది. 2044 ఓట్ల ఆధిక్యతలో